హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ శ్రావణ భాద్రపదాలు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊరిలో ఒక బాపనాయన ఉండేవాడు. ఆయనకు దేవుడంటే చాలా భక్తి. ప్రతిరోజు పూజ చేసి ప్రసాదం పెట్టనిదే ఏమీ తినేవాడు కాదు. ప్రతి నెల పూజలు వ్రతాలు వరుస తప్పకుండా చేసేవాడు. ఆయనకో భార్య ఉంది. ఆమె పెద్ద అమాయకురాలు. అక్షరం ముక్క కూడా చదువుకోలేదు. ఇల్లు దాటి బయటికి రాదు. మొగుడు ఏం చెప్తే అదే మట్టసంగా నోరు మూసుకొంచేయటం తప్ప ఆమెకు ఏం తెలీదు. ఒకరోజు అతనికి కాశీకి పోయి రావాలి అనిపించింది. కాశీ అంటే చాలా చాలా దూరం కదా. వెళ్ళటానికి ఎంత కాదన్నా 2-3 నెలలైనా పడుతుంది. ఇప్పుడంటే ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులు, రైళ్ళు, విమానాలు ఉన్నాయి. రయ్యిమని వెళ్ళి రయ్యిమని రావచ్చు. కానీ పూర్వకాలం అలా కాదు. ఎంత దూరమైనా సరే నడుస్తానే వెళ్ళాలి, నడుస్తూనే రావాలి. అన్ని రోజులు పోతే ఇంట్లో పూజలు పునస్కారాలు ఎలా? అది కాక వచ్చేది శ్రావణ భాద్రపద మాసాలు. పూజలు వ్రతాలు బాగా చేయాలా. అందుకని భార్యని పిలిచి, ఏమే నేను కాశీకి వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లో పూజలు పురస్కారాలకు ఏ మాత్రం లోటు రానియవద్దు. అదీ కాక నేను వెళ్ళగానే శ్రావణ భాద్రపదాలు వస్తాయి. కాస్త జాగ్రత్తగా చూసుకో, అన్నీ పద్ధతి ప్రకారం చేసిపెట్టు అన్నాడు. అప్పుడే 2 దొంగలు దొంగతనం చేద్దామని వాళ్ళింటికొచ్చారు. కిటికీలో నుంచి ఆయన మాటలు విని ఇప్పుడెందుకులే పోవటం, వీడెలాగో కాశీకి వెళ్తున్నాడు కదా అనుకున్నారు. ఆ బాపనాయన వెళ్లే ముందు ఇంట్లో ఉన్న బంగారం అంతా మూట కట్టి ఇంటి వెనకున్న మల్లె చెట్టు కింద ఒక గుంత తవ్వి దాంట్లో దాచిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళలా వెళ్ళటం ఆలస్యం. ఈ దొంగలిద్దరూ చక్కగా బట్టలు వేసుకొని వాళ్ళింటికొచ్చేశారు. ఆమె వాళ్ళని చూసి, ఎవరు నాయనా మీరు, ఏం కావాలి అని అడిగింది. ఆమె పెద్ద అమాయకురాలని వాళ్లకు ముందే తెలుసు. దాంతో, అదేంటమ్మా అలా అడుగుతావు, మమ్మల్ని గుర్తుపెట్టలేవా నువ్వు? నేను శ్రావణుడు, వీడు భాద్రపదుడు. మేము వస్తున్నది మీ భర్తతో ముందే చెప్పామే, నీకు చెప్పలేదా అన్నారు. ఆమె అక్షరం ముక్క కూడా చదువుకోలేదు కదా. దాంతో శ్రావణ భాద్రపదాలంటే తెలుగు నెలల పేర్లని ఆమెకు తెలీదు. అందుకని వాళ్ళ మాటలు నమ్మి, రండి రండి, నిన్ననే మా ఆయన వెళ్తా మీరు వస్తున్నారని చెప్పి వెళ్ళారు అని లోపలికి పిలుచుకుని వెళ్ళింది. భర్త శ్రావణ భాద్రపదాల్లో ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాడు కదా. దాంతో రోజుకో వంట చేసి చాలన్నా వినకుండా ఇంకొంచెం తినండి, ఇంకొంచెం అంటూ కొసిరి వడ్డించేది. వాళ్ళు హాయిగా ఆమె పెట్టినవన్నీ తింటా లోపల నవ్వుకుంటా 2 నెలలు అక్కడే కాలు మీద కాలేసుకుని దర్జాగా గడిపేశారు. కాశీకి వెళ్ళిన ఆయన తిరిగొచ్చే సమయం దగ్గర పడింది. వస్తే వాళ్ళ మోసం బయటపడిపోతుంది కదా. అందుకని ఇక దొంగలిద్దరూ ఇంట్లో ఉన్నవి అన్నీ ఎత్తుకొని ముందే పారిపోదామని ఆమె పడుకున్నాక రాత్రిపూట చప్పుడు కాకుండా ఇల్లంతా తెగ వెతికారు. ఎంత వెతికినా వాళ్లకు ఏ బంగారు వస్తువులు ఒక్కటి కూడా ఎక్కడ కనబడలా. ఇలా లాభం లేదనుకుని వాళ్ళు ఒక ఉపాయం ఆలోచించి, ఒకరోజు పొద్దున్నే అమ్మ మాకు కాస్త పనుంది, ఈరోజు వెళ్ళి మళ్ళా వచ్చే వారానికల్లా వచ్చేస్తాం. రాత్రిపూట కొంచెం జాగ్రత్త, చుట్టుపక్కల దొంగతనాలు ఎక్కువైపోయాయి, బంగారమంతా తీసి ఎక్కడన్నా జాగ్రత్తగా దాచిపెట్టు అని చెప్పారు. దానికామె, మీరేం భయపడమాకండి, మా ఆయన అంత తెలివితక్కువడేం కాదు. వెళ్లే ముందు దొంగలెవ్వరికీ దొరకకూడదని అదుగో ఆ మల్లె చెట్టు ఉందే చూడు, దాని క్రింద గుంత తవ్వి అన్నీ దాంట్లో భద్రంగా దాచిపెట్టి వెళ్ళాడు అని చెప్పింది. వాళ్ళు ఆమె తెలివి తక్కువతనానికి లోపల నవ్వుకొని సరే అని వెళ్ళారు. ఆ దొంగలిద్దరూ అలా వెళ్ళిపోయినట్లే వెళ్ళి చీకటి పడగానే మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి చప్పుడు కాకుండా మల్లె చెట్టు కింద బంగారాన్నంతా తీసుకొని అలాగే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ ఎత్తుకొని పారిపోయారు. వాళ్ళట్లా పోయిన వారానికల్లా
బాపనాయన కాశీ నుండి తిరిగి వచ్చాడు. స్నానం చేసి భార్య పెట్టిన తినుబండారాలన్నీ తింటా ఏమే శ్రావణ భాద్రపదాలు వచ్చాయి కదా, ఏమేమి చేసావు అని దానికి ఆమె ఆనందంగా, నీవు చెప్పినాక చేయకుండా ఉంటానా ఏంటి, బ్రహ్మాండంగా చేశా, కావాలంటే వాళ్ళు రేపో ఎల్లుండో వస్తారు, వాళ్ళని అడుగు అన్నది. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. వాళ్ళెవరు అన్నాడు. దానికి ఆమె, అదేనండి శ్రావణ భాద్రపదులు, మీరిట్లా పోవటం ఆలస్యం, వాళ్ళిట్లా వచ్చేసినారు, నీవు ముందే చెప్పెళ్ళావు కదా, అందుకే ఏ లోటు రానీకుండా చేసిన వంట మళ్ళా చేయకుండా రోజుకో రకం వంట చేసి పెట్టా. ఈ 2 నెలలు బ్రహ్మాండంగా చూసుకున్నా. పోయిన వారమే ఏదో అత్యవసరమైన పనుందని మళ్ళా వస్తామని చెప్పి వెళ్ళారు. ఈరోజో రేపో వస్తారు, రాగానే అడుగు, నేనెంత బాగా చూసుకున్నానో వాళ్లే చెప్తారు అన్నది. ఆ మాటలకు అదిరిపడి, ఓసిని తెలివి తక్కువదానా, శ్రావణ భాద్రపదాలంటే తెలుగు నెలల పేర్లే, మనుషులు కాదు అని అనుమానం వచ్చి పరిగెత్తుకుంటా వెళ్ళి చూస్తే ఇంకేముంది, ఇంట్లో విలువైన వస్తువులు లేవు, మల్లె చెట్టు కింద బంగారము లేదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.